ఇప్పటికీ ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా సరే సేమ్ నాలాగే అన్నీ ఇవి చేయాలి. ఇప్పుడు ఎవరిని భోజనానికి పిలిస్తే 4 రకాలు కాదు 10 రకాలు చేయాలి. వాడికి ఏం కావాలో తినాలని అంటే అలా వచ్చిన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలా పెట్టాలా అని తాపత్రయం. అది కాకుండా గొప్ప విషయం ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎవరో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని పూర్తి. ఎవరైనా విమర్శిస్తూ తప్పుగా మాట్లాడితే మాత్రం ఆపేవాడు. ఎందుకే మనిషి లేడు కదా ఇక్కడ, వాడి గురించి మాట్లాడితే నీకు ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, అంతేగాని నా దగ్గర మాత్రం ఎప్పుడు అలాగా మాట్లాడద్దు. ఇక్కడ లేని మనిషి గురించి చెడ్డగా మాట్లాడద్దు. నువ్వు మంచిగా మాట్లాడే అది మాని, అంతేగాని మాట్లాడద్దు అనేవాడు. సో అంత కల్చర్ని అంత అలా డెవలప్ అయ్యాడు క్యారెక్టర్. అంత పర్సనల్ క్యారెక్టర్ గొప్పగా ఉండడం బట్టే జనరల్గా ఈ బాహుబలి తర్వాత బాహుబలి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ సినిమా చేయకుండా చేయడం అనేది రాజమౌళి గురించి ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము రాజమౌళి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా క్లోజ్. ప్రభాస్ కూడా బాగా క్లోజ్. సో దాని మీద అతను కాన్ఫిడెన్స్ తోటి ఏ సినిమా చేయకుండా ఉండడం ఒక ఎత్తు. తర్వాత ఇంత సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన తర్వాత మనిషి కాళ్ళు తేలిపోయి తెగ మాట్లాడేసి ఆయన తిట్టింది అని ఇలా ఉండాల్సింది పోయి ప్రభాస్ 5 సంవత్సరాల క్రితం బాహుబలికి ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు, అలాగే ఉంటున్నాడు. అది అతను గొప్పతనం.